సాధారణంగా ఏంటంటే కోర్టు ఒకసారి ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా కానీ ఏ అక్యూజర్ అయినా కానీ ఆ కేసులో ఉన్న నిందితులు ఎవరైనా కానీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాని పక్షంలో ఖచ్చితమైన సాక్ష్యాలను న్యాయవాది ద్వారా కోర్టుకు చూపించేసి ఏంటంటే ఒక మినహాయింపు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ఏం అవకాశంతో అవసరం లేకుండానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా హాజరు కావాల్సి వస్తుందండి? ఇప్పుడు మెయిన్ కేసు అయితే పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ముందు ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా రావాల్సిందో అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు అయితే ఈ పిటిషన్కి సంబంధించి అయితే ఏదైతే బయటకి ఫారెన్ వెళ్ళి రావడం జరిగిందో ఆ పిటిషన్ వరకు క్లోజ్ అయిపోయింది. కాబట్టి దీని వరకు మెయిన్ కేసు వరకు వచ్చేసి ఏంటంటే ఎప్పటి వరకు అయితే ముందు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కోర్టు ఆర్డర్ చేసినారు. అడిగారు ఒక మాట ఏంటంటే మీరు ఏమైనా చెప్పుకోగలసిన ఉందా అని అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఏంటంటే ఏం లేదు, దానికి సంబంధించి ఆల్రెడీ వివరణ న్యాయవాది గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే పిటిషన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజైతే ప్రస్తుతం ఏంటంటే విచారణ అది పాస్పోర్ట్ సంబంధించి ఏదైతే ఉందో ఆర్డర్ ఉందో కోర్టు ఆర్డర్ ప్రకారం అతను కోర్టుకు న్యాయస్థానానికి అటెండ్ అయ్యి అతను ఆల్రెడీ న్యాయస్థానం ముందు అటెండ్ అయ్యి అపీరెన్స్ చేయడం జరిగింది. ఈరోజు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. వారు ఇంతకుముందు విదేశీ ప్రయాణం గురించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నది. కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులోకి వచ్చి ఈరోజు హాజరు కావడం జరిగింది. ఓకే, 2 నిమిషాల ప్రక్రియ అనేది జరిగింది లోపల. దాదాపు ప్రక్రియ అనేది 2-3 నిమిషాలు అయిపోద్దండి. ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ జగన్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదా? అంటే ప్రస్తుతానికి అయితే కోర్టుకు రావాల్సిన అవసరం అనేది లేదు. ప్రత్యేకించి ఆర్డర్ ఏమైతే లేదు. మళ్ళీ కేసు ఉన్నది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారం వారు దాన్ని అనుసరిస్తారు. ఈరోజు పిటిషన్ క్లోజ్ అయింది. ఈ రోజు ఏంటంటే మన పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రకారము పాస్పోర్ట్ తీసుకున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్టులో హాజరు కమ్మన్నారు కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ని గౌరవించి వారు ఈ రోజు హాజరు కావడం జరిగింది. కోర్టు ఏం మాట్లాడలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేయడం జరిగింది అంతే. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డ్ అని జరిగింది. ఈరోజు ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి ఆ అపీరెన్స్ ను వారు రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. మిత్రుడు ఇక్కడ మీరేనా? ఎంత దురదృష్టకరం అంటే, ఎంత దుర్మార్గం అంటే, ఎంత నీచం అంటే, ఇప్పుడు కోర్టులో నాకు 2:30 నుంచి 5 దాకా ఆర్గ్యుమెంట్స్ చెప్పాను. ఇప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాను, నన్ను తిట్టారు కోర్టు, విసుగు పట్టించాడు, నీ విసుగు వినలేను అని కోర్టు వారు నా మీద కామెంట్ చేసినట్టు ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఇది చూపిస్తాను మీకు మెసేజ్, మీకు ఇప్పుడే మెసేజ్ చూపిస్తాను. ఇంత దుర్మార్గానికి కూడా వీళ్ళు ABN, TV5 బోత్ ఆఫ్ దెమ్. ఎందుకంటే వీళ్ళకి 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి మేనేజ్ ఆర్ మెలైన్, బుట్టలో వేసుకో, పడకపోతే బురద జల్లు. ఈ 2 ప్రిన్సిపల్స్ మీదనే వీళ్ళు నడుపుతుండారు. ఇది నా స్వాగతం. ఈరోజు 2:30 నుంచి 5 దాకా నేను కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ చెప్తే నేను బయటకు వచ్చే లోపల టెలికాస్ట్ జరుగుతుంది. జడ్జి వారు నన్ను తిట్టినట్టు, విసుగుపడినట్టు, నీ వాదనలు వినలేనట్టు అని టెలికాస్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్, ఐల్ షో ఇట్. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం అంటే వాడు సత్యం చెప్తాడు, నిజం చెప్తాడు, నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలే. ఇంత దిగజారిపోయినటువంటి ఈ వ్యవస్థలో మరలా చెప్తుండా, మీరు అక్కడ ఏం జరిగిందో ఐఎమ్ రెడీ ఫర్ ప్రూవింగ్ ఇట్. రేపు కోర్టులోనే చెప్పదలుచుకున్నా. నేను 2:30 నుంచి 5 o'clock దాకా ఆర్గ్యుమెంట్ చెప్తే ఇప్పుడు వచ్చిన సారాంశం ఏంటంటే TV5 అండ్ ABN టెలికాస్ట్ చేసినటువంటి మెటీరియల్. కోర్టు వారు నన్ను తిట్టినట్టు, కోర్టు వారు నా మీద అసహనం ప్రదర్శించినట్టు, కోర్టు వారు నన్ను విసుగుపడినట్టు, నీ ఆర్గ్యుమెంట్ వినలేననే పరిస్థితికి వచ్చినట్టు ఏం సాధిస్తారా మీరు? మీరు రోజు చూస్తున్నాం, ఇది వచ్చేసింది, అది వచ్చేసింది, అయిపోయింది, కేసులు అయిపోయిందని మీరు క్వశ్చన్ మార్క్ వేసుకొని చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేకుండా తెచ్చుకుంటున్నారు. నమ్మతారని మీరు అనుకోబాకండి, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ విధమైనటువంటి మడ్ స్లింగింగ్, బురద జల్లుడు వ్యవహారం. ఎందుకంటే బుట్టలో పడకపోతే బురద జల్లు,
మేనేజ్ కాకపోతే మెలైన్ చేయి. ఇది చాలా చాలా తప్పు. వారు ఎవరో టెలికాస్ట్ చేసినప్పుడు ఒకటే చెప్తున్నా, మీరు రండి, రేపు ఉదయం కోర్టు వారి దగ్గర నిలబడండి. నేను ఒకటే కోర్టు వారిని ప్రాధేయపడుతుండా, నన్ను మీరు విసుక్కున్నారా, ఆర్గ్యుమెంట్ చెప్పని లేదా, నన్ను ఈ విధంగా అడిగినారని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా. అది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. అది అబద్ధం అయితే మీరు ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైన వార్త పచ్చి అబద్ధం అయితే, మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే, టేక్ మై ఛాలెంజ్. ఇది నిజమైతే, కోర్టు వారు నన్ను మందలించి ఉంటే రేపు రండి, ప్రూవ్ చేసుకున్నాం. మీరు ఏ శిక్ష అనుభవించమని నేను అనుభవిస్తాను. ఇది అబద్ధం అయితే మీరేం చేస్తారు చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ టుమారో, ప్లీజ్ కమ్. రేపు రండి, మీకు ధైర్యం ఉంటే, మీకు రండి, రేపు సత్తా ఉంటే, మీకు సత్యం ఉంటే, మీరు ప్రసారం చేసిన వార్త రండి. ఇంత దుర్మార్గమా? మీకు మేనేజ్ కాకపోతే, మీకు భయపడకపోతే, స్టేట్ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తే భయపెట్టాలని చూస్తారా? మీ జడ్జి ఆయన కూడా భయపెట్టలేదు నన్ను. నేను రాష్ట్రం తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. దట్స్ పార్ట్ ఆఫ్ మై అఫీషియల్ డ్యూటీ. నన్ను పర్సనల్గా మీరు వేధిస్తున్నారు, మీ డిబేట్లు ఎట్టంటే తిట్టిస్తున్నారు. దానికి కూడా సంతోషం, ఎందుకంటే నేను రూపాయి ఖర్చు లేకుండా మీ వల్ల స్టేట్లో మీరు ఎలివేట్ అయినా, ఈ డ్యూటీ నా పెద్ద పని ఒకటి ఉంటాను అని. ఇది దుర్మార్గం, ఇది చాలా తప్పు. ఇది రండి, టేక్ దిస్ ఛాలెంజ్. మీరు టెలికాస్ట్ చేసింది రైట్ అంటే రేపు 11 గంటలకు కోర్టుకి రండి. ఇది అబద్ధం అంటే, మీరు టెలికాస్ట్ చేసిన సర్వ అబద్ధం, పచ్చి అబద్ధం అంటే ఏం చేస్తారు మీరు చెప్పండి. 2:30 నుంచి గౌరవ న్యాయస్థానం చాలా సహృదయంతో, చాలా ఓపికతో, అప్ టు 5 o'clock ఐ కంటిన్యూస్లీ ఆర్గ్యూ. ఎక్కడా కోర్టు వారు నా వాదనలకు అడ్డపడినటువంటి పరిస్థితి లేదు. దట్స్ మై రైట్, స్టేట్ రైట్. ఇది నిజం. ఎంత వద్దబ్బా, తెలుసుకున్నాం, రేపు రండి. నన్ను కానీ మీరు చెప్పు టెలికాస్ట్ చేసినట్టు నిజమైతే, ఈ ఏబిఎన్ ఛానల్లో చూపించింది నిజమైతే, ఈ టెలికాస్ట్ నిజమైతే, టేక్ దిస్ ఛాలెంజ్ ఫ్రమ్ మీ. మీకు భయపడకపోతే, మీకు మేనేజ్ కాకపోతే మెలైన్ చేస్తారా? మీ బుట్టలో పడకపోతే బురద చల్తారా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు మీరు? నో, ఇట్స్ ట్రూ. దిస్ హై టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఇదే రైట్ టైం ఫర్ మీ టు కమ్ అవుట్ ఓపెన్లీ. ఈ రోజు దాకా నన్ను ప్రతి దగ్గర తిట్టించారు. తిట్టిస్తే నాకు అది ఆశీర్వాదాలు అనుకున్నా. కానీ దిస్ ఇస్ నాట్ ది వే. మీరు ఎవరిని నమ్మిస్తా అనుకున్నారు? ఎవరిని మెలైన్ చేయాలనుకున్నారు? ఎవరి మీద బురద చల్లాలనుకున్నారు? Come on, take this challenge. I'm ready to take the challenge. Come tomorrow. మీరు నిజం అంటే, మీరు సత్యం అనుకుంటే, come let somebody come and prove it. లేకపోతే ఇది అన్యాయం కదా. ఏదో ఒక మీడియా ఉందని చెప్పి మేము ఏం చెప్తే చెల్లదనుకో, తప్పు కదా. మీకు భయపడకపోతే, మీకు మేనేజ్ కాకపోతే, పుట్టలో పడకపోతే బురద చల్లతారా? Yes, we should put an end to this. This is right time and high time for me to come back, to hit back. ఇంత దుర్మార్గమా? అదిగో తోకంటే ఇదిగో పుల్ అంటారా మీరు? I will show the telecast.